ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని, తరువాత అపోస్తుల కార్యముల గ్రంథమే 3వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా చదువుకుందాం. మొదటిగా 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ప్రార్థించేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుగా మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారమున మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ వాక్యమును మేము చదువుకున్నాము, మా కొరకు పంచిపెట్టమని మమ్మల్ని నడిపించమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా కూడా ఈస్టర్ లేక పునరుత్థాన దినంగా నమ్ముచున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక తేదీ అని నిర్ణయించబడకపోయినప్పటికీ ప్రభువుని యేసుక్రీస్తు వారు లేచింది వాస్తవం, ఆయన జన్మించింది వాస్తవం అని చరిత్ర చెప్పుచున్నది. పరిశుద్ధాత్మయు ప్రభువుని యేసుక్రీస్తు వారును సాక్ష్యమిచ్చి ఉన్నారు. ఈ వాస్తవాన్ని మనము గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు అని అనడానికి ఆయన 40 దినాలు అనేకులైనటువంటి తన శిష్యులకు, ప్రజలకు కనబరుచుకున్నాడు. 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. ఏమని? అందుకు మేము సాక్షులము. ఎందుకు? ఆయన తిరిగి లేచాడు అనడానికి మేము సాక్షులం. తిరిగి లేచాడు అనడానికి మేము సాక్షులం. ఎంతమంది సాక్షులకు ఆయన కనబడ్డాడు? ఎందుకు వారికి కనబడ్డాడు? అర్థమైంది? ఎవరికి కనబడ్డాడు? ఎందుకు కనబడ్డాడు? మొట్టమొదటిగా ఎవరికి కనబడ్డాడో మనం చూద్దాం రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఇక్కడే ఒక పేజీ తిప్పండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుంటున్నాం. 11లో, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను అన్నాడు. 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట తిరిగి యేసు నిలిచిండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని యేసయ్య అడిగాడు. ఎవరిని? మగ్దలేని మరియని. ఏమని చెప్పింది? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినట్లా ఆయన ఎక్కడ ఉంచితువో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదును. నా ప్రభువుని ఇక్కడ పెట్టారయ్యా, ఈ సమాధిలో పెట్టారు, ఆయనేమో కనబడలేదు. నా ప్రభువు నాకు కావాలయ్యా, నా ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమ అంటే తెలుసా? తెల్లవారక ముందే 20వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆదివారం ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేని మరియ సుగంధ ద్రవ్యాలను తీసుకొని, అది యూదుల ఆచారం, వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఆ శరీరానికి పూస్తే కొంతకాలం శరీరము కుళ్ళిపోకుండా, పాడవకుండా ఉంటుంది, దాన్ని ఎక్కువ కాలం చూసుకోవచ్చు, వారి ప్రేమను కనబరచవచ్చు అని వారు పూస్తారన్నమాట. ఆమె దేవుని మీద ప్రేమతో ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని పరిగెత్తుకుని వచ్చింది. యేసు ప్రభు ఉన్నాడేమోనని. ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచాడు. ఆమెకు తెలియదు.
అందుకే యేసుప్రభు ఆమెకి కనబడాలనుకున్నాడు. ఆయనను ప్రేమించే వారికి ఆయన కనబడ్డాడు. ఎవరికి కనబడ్డాడు? ఆయనను ప్రేమించే వారికి కనబడ్డాడు. ఒక్క మాట చదువుదాం, 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. అసలు ఆ కేక ఆయన తప్ప ఎవరు పిలవరు మరియమ్మని. అది సంగతి. అలా పిలిచేవాళ్ళు ఎవ్వరు, అధికారంతో పిలిచేవాళ్ళు ఎవ్వరు మరియని పిలిచేవారు లేరు. మరియా అని పిలవగానే మరియ గుండె ఒకసారి తిరిగి వెనక్కి వచ్చినంత పని అయింది. అవును, నా ప్రభువు నన్ను పిలిచాడు, అర్థమైంది. అమ్మా, యేసయ్యని నువ్వు ప్రేమిస్తే యేసయ్య నీకు కనబడి నీతో మాట్లాడతాడు. మరియతో మాట్లాడాడు, మరియు కనబడ్డాడు. ఈనాడు మనకు వాక్య రూపముగా మనతో కనబడుతున్నవాడు, మనకు కనబడుతున్నవాడు ఆయనే. మనం ఒకవేళ ఏడుస్తుంటే, మనం ఒకవేళ దుఃఖపడుతుంటే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడలేవు, ప్రభువా ఎందుకు నా ప్రక్కన నీవు లేవు, నా దగ్గర ఎందుకు లేవు అని మనం ఏడుస్తుంటే మరియలాగా ప్రభు ఏమంటాడు తెలుసా? మరియా ఏడవద్దు, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు ఆయన. ప్రభువు మీద ప్రేమ గల వారికి, ప్రభువును ప్రేమించే వారికి ప్రభు ప్రక్కనే ఉంటాడు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి మరియ ప్రక్కనే ఉన్నాడు. మరియ గ్రహించలేదు. మనం చాలాసార్లు యేసయ్య మన ప్రక్కన ఉన్న సంగతి మనకు తెలియదు, మనం తెలుసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక సేవకుడట సేవ చేస్తుండగా చాలాసార్లు బాధలు, కష్టాలు వస్తూ ఉన్నాయి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలాపనలో చాలామంది రాళ్ళు పెట్టి కొడుతున్నారట. రాళ్ళు తగులుతున్నాయట. తలకు తగిలింది, రక్తం వస్తుంది. వీపుకు తగిలింది, రక్తం వస్తుంది. ప్రభువా నువ్వు ఎందుకు నాయనా, నాకు ఎన్ని కష్టాలు వచ్చి నేను ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే కుమారుడా అని పిలిచాడట. వెనక్కి తిరిగి చూస్తే ఆయన సిలువలో వెరాలుడుతున్నప్పుడు ఎంత రక్తం కారుతూ ఉందో అంత రక్తం ఆయన తల మీద నుంచి, శరీరం నుంచి మొత్తం కారుతూ ఉందంట. ప్రభువా ఎందుకు నాయనా నీకు ఇంత రక్తం కారుతూ ఉంది అని అడిగాడట చాలా అమాయకంగా. కుమారుడా నువ్వు నా వెనక, నేను నీ ముందున్నాను కుమారుడా, నువ్వు నా వెనకున్నావు. నీకు పడే రాళ్ళన్నీ నా మీద పడ్డాయి కాబట్టి నా తలకంతా, నా శరీరం అంతా రక్తం అయింది అని చెప్పాడట. ప్రభువా నువ్వు నన్ను ఇంత ప్రేమించావా, లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని ప్రభువా. ఆ రాళ్ళన్నీ నా మీద పడితే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఏదో ఒకటో రెండో తగిలితేనే బాధపడుతున్నానయ్యా నేను ఎంత అవివేకిని ప్రభువా అని కన్నీరు కార్చానట. మగ్దలేని మరియా అంత గొప్ప ప్రేమ గలది. ఆ తోటమాల అనుకొని ఆయన బతిలు నడుతుంది. అయ్యా నా యేసయ్య నాకు ఇచ్చేయండి అయ్యా అంటు. ఎప్పుడైనా ప్రభువా నువ్వు నాతో ఉండు ప్రభువా, నా కుటుంబంతో ఉండు ప్రభువా, నన్ను విడిచి వెళ్ళకలేవు ప్రభువా అని కన్నీరు గార్చి ప్రార్థన చేసావా? ప్రభు నీతో ఉంటాడు. ప్రభువా ఈ కష్టంలో నాతో ఉండు నాయన, నా ఇంటిలో నాతో ఉండు ప్రభువా అని ప్రార్థన చేస్తే ప్రభు ఎవరితో ఉంటాడు? మనతో ఉంటాడు. యేసయ్యను అడగండి, యేసయ్య తప్పకుండా మనతో ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఆయనను ప్రేమించేవారు కాబట్టి ఆయన వారికి కనబడ్డాడు. మగ్దలేని ఎవరికి కనబడ్డాడు? ఆయనను ప్రేమించే వారికి కనబడ్డాడు. తర్వాత మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుంటున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చదువుతారా? 15:40. కొందరు స్త్రీలు దూరము నుండి చూస్తుండ్రి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ముగ్గురు స్త్రీలు అక్కడ ఉన్నారు. సలోము ఉంది, యాకోబు తల్లి అయిన మరియ ఉంది, మగ్దలేని మరియ కూడా ఉంది. మరొకసారి ఇలా కనబడ్డాడు. వారెవరు? 16వ వచనం చూడండి. విశ్రాంతి దినము గడిచిపోనే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవులని సుగంధ ద్రవ్యములను కొనిరి. యేసు ప్రభువుని చూడడానికి ఇక్కడ నేను ఎందుకు చదివాను తెలుసా? 15వ అధ్యాయంలో ఆయనను
సిలువ వేయడానికి తీసుకెళ్తుంటే ఆయన వెంబటే వచ్చారు. ఎక్కడ దాకా వచ్చారు? సిలువ దాకా వచ్చారు. సిలువ వేస్తే సిలువ దగ్గర నుంచున్నారు. అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఎట్లా నిలబడ్డారు. సిలువ దగ్గర ఉన్నది ఎవరో తెలుసా? స్త్రీలు, పురుషులు ఎవరు లేరు, ఒక్క యోహాను తప్ప. వారు నిలబడితే యేసయ్య ఆయనను వెంబడించారని, ఆయన సిలువ శ్రమలలో కూడా ఆయన వెంట ఉన్నారని ఆయనకు తెలుసు. ఒకవేళ ఆయనను వెంబడించిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో అని వారికి కనబడ్డాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరికి కనబడ్డాడంటే ఆయనను వెంబడించే వారి కొరకు ఆయన కనబడ్డాడు. ఒకటి, ఆయనను ప్రేమించే వారికి ఆయన కనబడ్డాడు. రెండు, ఆయనను వెంబడించే వారికి ఆయన కనబడ్డాడు. ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభువు లేడని బలహీనులై మరలా వెనక్కి లోకంలోకి వెళ్ళిపోతారని యేసయ్య ఏం చేస్తున్నాడు? కనబడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా వెంబడిస్తూ కష్టాల వల్ల వెనక్కి వెళ్ళిపోతామని అప్పుడప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? మనల్ని పిలుస్తాడు. అమ్మా, ఎందుకు నీవు సందేహిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావని ప్రభు పిలుస్తాడు. మనం వెంబడించేటువంటి ఆ యొక్క నడక, యేసుక్రీస్తు ప్రభు దారిలో మనం ఆగిపోతామేమో, మనము ఒక నిలిచిపోయి మన విశ్వాస జీవితంలో పడిపోతామేమోనని యేసయ్య ఏం చేస్తాడు? మనకు ప్రత్యక్షమవుతాడు. ఇదిగో సొలోమికి కూడా, యాకోబు తల్లి అయిన మరియకు కూడా, మగ్దలేని మరియకు కూడా కనబడి వారిని ప్రభువారు పలకరించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూడగలము. అప్పుడు వారు అందరూ అక్కడికి వచ్చినప్పుడు ఇదిగో మొదట మరియకు కనబడ్డాడని 16వ అధ్యాయం 9వ వచనం రాశాడు. వారు దుఃఖపడి ఏడ్చుచుండగా మరియకు కనబడ్డాడు. సొలోమికు, మరియకు, యాకోబు తల్లి అయిన మరియకు కూడా ఆయన కనబడ్డాడు. మూడవదిగా మనం చూస్తున్నాం, ఎవరికి కనబడ్డాడో మనకు జ్ఞాపకం చేస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనం 34వ వచనం కూడా చదువుకున్నాం. 24వ అధ్యాయము 19వ వచనం 13వ వచనం కూడా చదువుకున్నాం. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఎమ్మాయమును గ్రామమునకు వెళ్ళుచు అన్నాడు. వెళ్ళుచు ఏం చేస్తున్నారు? జరిగిన ఈ సంగతులన్నీ కూర్చుని ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుకొనుచుండగా ఏం జరిగింది? యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. 18వ వచనంలో వారిలో క్లోయోపా అనువాడు అన్నాడు. క్లోయోపా అన్నాడు. యేసు ప్రభు వారిని గురించి సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు యేసు ప్రభు వారు? ఇప్పుడు చెప్పండి. ఆయనను గూర్చి మాట్లాడుకుంటున్న, సంభాషించుకున్న వారికి ప్రత్యక్షమవుతాడు. అవును, యేసు ప్రభు ఎవరితో మాట్లాడతాడు తెలుసా? ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుకునే వారి దగ్గరే ఆయన ఉంటాడు. ప్రభు ఏమన్నాడు? 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను. యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఎమ్మాయిము గ్రామంలో ఇద్దరు వెళుతుంటే మాట్లాడుకుంటుంటే వారు ఎలా మాట్లాడుకున్నారు తెలుసా? యేసు ప్రభు చనిపోయాడు కానీ ఆయన తిరిగి లేవలేదు. ఆయన చనిపోయాడు, ఇక ఆయన వంటి ప్రవక్త, ఆయన వంటి శక్తి గల దేవుడు ఇక రాడు అని వారు అనుకుంటున్నారు. వారు బలహీనపడతారని, వారి ప్రయాణంలో ఆగిపోతారేమో, వారి విశ్వాస ప్రయాణంలో నిలిచిపోతారేమో. ఒకవేళ వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఆయన మాట్లాడుతున్నాడు. ఈవేళ ప్రభు మనతో మాట్లాడేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే, నీవు ఆయనను గురించి సంభాషిస్తే యేసయ్య నీకు ప్రత్యక్షమై నీ ప్రక్కనే ఉండి నీతో పాటు మాట్లాడతాడు. యేసయ్య నాతో మాట్లాడయ్యా. యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి మనం బలహీనం అవ్వకూడదు. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు కాబట్టి తను ప్రేమించిన వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. యేసు ప్రభు వారు తిరిగి లేచారు కాబట్టి ఆయనను వెంబడించే వారిని యేసు ప్రభు వారు ఎప్పుడు విడిచిపెట్టడు. ఇంకొకటి, యేసు ప్రభు వారిని గురించి సంభాషించుకునే వారితోనే ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడైన దేవుడు, నీకు నాకు కూడా ఇమ్మానుయేలు దేవుడు మన దేవుడు. ఏ దేవుడు? ఇమ్మానుయేలు అనగా అర్థమేమి? దేవుడు మనకు తోడని
అర్థం. యేసుక్రీస్తుకు ఆ పేరు పెట్టబడిందండి, ఇమ్మానుయేలు, దేవుడు. ఆయన మనకు తోడై ఉండేవాడు. కాబట్టి వారికి తోడై వారితో నడుస్తూ వారికి చూడండి వారి డౌట్లను తీరుస్తున్నాడు. లేఖనములో క్రీస్తును కూర్చిన భావము వారికి తెలుపుచూ వచ్చాను అన్నాడు. మోషే గ్రంథములు అన్నాడు. మోషే రాసిన గ్రంథాలు 5: ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాల సారాంశాన్ని ఆ ప్రయాణం, కొద్ది దూరం ప్రయాణంలో వారికి పూర్తిగా చెప్పేశారు. వారందరూ ఆయన ఈయన అని తెలుసుకునే వరకు ఆయన వారి ఎంపటే ఉన్నాడు. అర్థమైందా? వారు మొదట గుర్తుపట్టలేదు, చెప్తుంటే వింటున్నారు, ప్రయాణం చేసి నడుస్తున్నారు, వెళ్తున్నారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక రొట్టె ఉందా అని తెప్పి వారి ముందు రొట్టె విరవగానే అప్పుడు గుర్తుపెట్టాడు, ఆహారం పెట్టే దేవుడు యేసయ్యే కదా, ఆయనే వచ్చాడని వారికి అర్థమవుతుందా? మన ప్రయాణంలో యేసు ప్రభువును గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ యేసయ్యే మనతో ఉన్నాడనే స్పృహ మనలో లేకపోతే మనము బలహీనమవుతాం. అందుకే ఆయన శక్తి మనలో కనబడే వరకు ఆయన మన వెంబడే మన జీవితాంతం ఉంటాడు. కాబట్టి ఆయన పునరుత్థానుడైన తర్వాత ఎమ్మాయిము గ్రామానికి వెళుతున్న క్లోయోపా, వారిద్దరు భార్యాభర్తలని కొంతమంది అంటారు, నాకు తెలియదు. చరిత్ర ప్రకారంగా వారిద్దరు ఎమ్మాయిము గ్రామానికి వెళ్ళుచున్నవారు అంటే ఆ గ్రామానికి బయలుదేరి ప్రయాణమే వెళుతున్నవారు అన్నాడు. కాబట్టి యేసు ప్రభువును గురించి తలపోస్తున్న వారితో ఆయన ప్రత్యక్షమయ్యాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 1 లేకపోతే 3 వచనాలు చదువుకుంటున్నాం. 21వ అధ్యాయం 1వ వచనం. అయ్యా, యోహాను సువార్త, క్షమించండి నాయన, యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం. సీమోను పేతురు చేపలు పట్టబోదునని వారు అనగా వారు మేము నీతో పడవచ్చును. ఎందుకు వెళ్తున్నాడు సీమోను పేతురు చేపలు పట్టడానికి? మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు నన్ను వెంబడించుము, నేను మేము మనుషులు పట్టుజారులుగా చేస్తానంటే, అవును ప్రభా వచ్చేస్తామని వెంబడించారు కదా. అనేక అద్భుతాలు చేస్తే చూశారు కదా. రూపాంతరపు కొండ మీద ఆయన రూపం మారిపోతే చూశారు కదా. లాజరు బయటికి రమ్మని లాజరుని బ్రతికించినప్పుడు చూశారు కదా. ఎమ్మాయి విధవరాలి కుమారుణ్ణి పైకి లేపినప్పుడు చూశారు కదా. ఇన్ని అద్భుతాలు చూసిన వాడు ఏమంటున్నాడు తెలుసా? ఇక ఆయన లేడుగా, చనిపోయాడుగా, వెళ్దాం పదండి, మనం ఇంకెక్కడికి వెళ్తాం, మనకి ఇంకెవరు ఆహారం పెడతారు, మనల్ని ఎవరు పలకరిస్తారు, వెళ్ళిపోదాం పదండి అని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ప్రభువారు చూశాడు, అయ్యో బండలాగా నేను తయారు చేస్తానని చెప్పిన కేఫా వంటి పేతురు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాడు. చాలామంది విశ్వాసులు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువు అద్భుతాలు కుటుంబంలో జీవితంలో చేయడం లేదని, ఆయన కార్యాలు చూడడం లేదని, ఇంకెందుకండి యేసయ్య మాకేం చేశాడండి, ఇంకెందుకులేండి యేసు ప్రభు వారు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయేవారు ఉన్నారు. మరలా లోకంలోకి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కానీ ఇదిగో పేతురును చూసి ప్రభువారు ప్రేమిస్తున్నాడు. పేతురుని దేవుడు దర్శించాడు. బలహీనులను బలపరిచేవాడు యేసయ్య. బలహీనులను బలపరచడానికి ప్రత్యక్షమయ్యాడు ఆయన. వారందరితో పిల్లలారా నన్ను మీరు గుర్తుపట్టలేదు. 4వ వచనంలో సూర్యోదయం అవుతుంది, రాత్రంతా ఏం పెట్టలేదు, సూర్యోదయం అవుతుంది. యేసు ప్రభు ఏ శిష్యులు ఆయన గుర్తుపట్టలేదు. యేసు ప్రభు ఏమంటాడు? 5వ వచనం, పిల్లలారా భోజనమునకు మీ అంత ఏమైనా ఉన్నదా అన్నాడు. యేసు ప్రభు వారి శక్తి లేకపోతే మనము బలహీనం అవుతాం, శక్తిహీనులం అయిపోతాం. మన దగ్గర ఏమీ ఉండదు. ఏమున్నదా అని ప్రభువారు అడుగుతుంటే లేదని వారు ఆయనతో చెప్పి, అట్లయితే మీ ధోని కుడి పక్కన వల వేయండి, చేపలు వస్తాయి అని చెప్పాడు. అదే పాట రాస్తారు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలు రజిల్లు నా పడవ. ఆ పడవలో చేప లేదు, ఆహారం లేదు,
కానీ యేసయ్య వచ్చాడు. వారికి ఆహారం లేదని తెలుసు, వారు బలహీనపడ్డారని కూడా ఆయనకి తెలుసు. అప్పుడు వచ్చాడు ఆయన. పిల్లలారా, ఎందుకు బలహీనపడతారు మీరు? నేను లేననుకున్నారా? నేను మీతో ఉన్నాను కదా, నేను మీకు ఆహారం ఇస్తాను, నా మాట వినండి అన్నాడు ఆయన. ఎంత మంచి దేవుడు మన యేసయ్య చెప్పండి. మనము మాట వింటే మన వెంట ఉండే యేసయ్య, బలహీనపడితే బలపరిచే యేసయ్య. అవును, గుండె చెదరిన వారిని బాగు చేయి దేవుడు యేసయ్య. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు కూడా చెప్పాడు, పేతురుకు కనబడిన దేవుడు అని చెప్పాడు, శిష్యులకు కనబడిన దేవుడు అని మరలా ఆయన ప్రస్తావించాడు. 20వ అధ్యాయం అక్కడే యోహాను సువార్త 19:20 వచనం చదవండి. 19:20 ఆదివారం సాయంకాలంన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును. మరి ఎలా ఉన్నారు చెప్పండి? భయపడుతున్నారు. అయ్యో, రోమా సైన్యం మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో. యేసయ్యను నమ్ముకున్నామని చాలామందిని చెరసాల్లో వేసేశారు. భయపడుతున్నారు, బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. యేసు ప్రభు వారు ఏమంటారు? యేసు వారి మధ్య నిలిచి, భయపడకుడి, మీ మనసుకు సమాధానం నెమ్మది నేనిస్తా, మీకు మరలా సమాధానమును నేనిస్తా. యేసయ్య ఇచ్చేది సమాధానం. మన ఇంటిలో ఎప్పుడైనా శోధన, మన ఇంటిలో ఎప్పుడైనా సమస్య ఉంటే మనం ఏం చేయాలి తెలుసా? ఒక చిన్న సీక్రెట్, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, యేసయ్య ఆ రోజున ధైర్యం లేని నీ శిష్యులకు కనబడ్డావు నాయన, నాకు కూడా నీవు కనబరుసుము నీ కార్యాన్ని, నీ ప్రత్యక్షతను నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ధైర్యం లేని వారిని ధైర్యపరచడానికి వారి మధ్య నిలబడ్డాడు ఆయన ప్రత్యక్షమై. ఏ రోజు మనము ధైర్యం నశిస్తుందో ఆ రోజు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ధైర్యపరుస్తాడు. ప్రభువా, నేను నత్తివాడు నాయన, నేను వెళ్ళలేను. అక్కర్లేదు, నీవు నత్తివాడైనా పర్వాలేదు, నీకు అహరోను తోడిస్తా, నా దండము నీ చేతిలో ఉంచుతా, వెళ్ళు, నేనెవరో నిరూపిస్తా. ప్రభువా, నా వల్ల కాదు నాయన, వెళ్ళుము. ఇర్మియా ఏమన్నాడంటే, నేను బాలుడును ప్రభువా, నీవు బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపిస్తాను. ఒకవేళ నేను చిన్నవాడిని ప్రభువా, నేను ధైర్యం లేనివాడిని ప్రభువా, నేను తెలివి లేనివాడిని ప్రభువా, అయ్యా నేను భయపడుతున్నాను నాయన అని నీవు అంటావేమో. యేసయ్య అంటే తెలుసా, నేను నీ వెంటే ఉన్నాను, ధైర్యపడు. పౌలుతో దేవుడు చెప్పిన మాట, అనేక జనముల ఎదుట నీవు సాధనమై ఉంటావు. ప్రభువు బిడ్డలు భయపడితే ఆయన ధైర్యపరుస్తాడు. ప్రభువే మన ధైర్యం అయి ఉండాలి. అవును, యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ధైర్యము కోల్పోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు. నేను మరలా గుర్తు చేస్తున్నాను, ప్రేమించే వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, వెంబడిస్తున్న వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయనను గురించి సంభాషించుకొనుచున్న యమ్మాయిము గ్రామానికి వెళ్ళుచున్న ఇద్దరు మనుషులను ఆయన ప్రత్యక్షమయ్యాడు. శిష్యులు బలహీనుడైతే, సీమోను పేతురు బలహీనుడైతే సీమోను పేతురును బలపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. శిష్యులు ధైర్యం లేక అక్కడే కూడుకొని బిక్కుబిక్కుమంటుంటే ధైర్యాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఆ మాట ఎలా చెప్పగలమంటే, పేతురు దగ్గరకు, సీమోను పేతురు దగ్గరకు, యాకోబు దగ్గరకు, యోహాను దగ్గరకు వచ్చారు. 3వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. ఏమి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తే మీ అంతు తెలుస్తాం. మా యేసయ్యను గురించి మేము చెప్పకుండా ఉండలేము. ఒరే అక్కడ యేసు ప్రభు ఎవరు ఎరగనన్నాడు, ఈడే కదరా, వీడికి ఎంత ధైర్యం నుంచి వచ్చింది అనుకున్నారు వారు విద్య లేని పామరులని వారు గ్రహించి పరిశుద్ధాత్మ ధైర్యమును వారు ఎదిరించలేకపోయారు. ఈవేళ మనలో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? యేసయ్య ధైర్యం. మనలో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క ధైర్యం. అవును, మనము బలహీనులను బలపరచడానికి, సీమోను బలహీనుడు బలపరచడానికి వచ్చాడు. ధైర్యం లేని శిష్యులకు ధైర్యం ఇచ్చాడు. మరొక మాట, మనకు చాలా దగ్గరవాడు, మన దేశానికి వచ్చినవాడు ఎవరు? తోమాకు కూడా దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. చూస్తారా అక్కడే యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 20:26 20వ అధ్యాయం యోహాను సువార్త
20వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుంటున్నాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరణా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానమగునుగాక. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇప్పుడు చెప్పండి, ఎవరిని దర్శించాడు ఆయన? అవిశ్వాసముతో ఉన్న తోమాను దర్శించాడు. ఒక్కొక్కసారి మనకు పరిస్థితులను బట్టి అపనమ్మకం ఏర్పడుతుంది. దేవుణ్ణి అసలు నిజంగా నేను నమ్ముకున్నాను, కానీ ఆయన నా ఎమ్మటి ఉన్నాడు అంటావా? ఆయన ఉన్నాడా? నన్ను దీవిస్తాడా? నా కుమారుని, నా పిల్లల్ని దీవిస్తాడా అనే డౌట్ సాతానుడు కలుగు చేస్తాడు. అవిశ్వాసం ఏర్పడుతుంది. అవిశ్వాసం ఎవరికి ఏర్పడింది? తోమాకి ఏర్పడింది. ఈ తోమా జీవితంలో విశ్వాసాన్ని నింపడానికి ఆయన ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. దేవుడు వాక్య రూపంలో మనతో ప్రత్యక్షమై మాట్లాడేది ఎందుకంటే మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి. మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి యేసయ్య మాట్లాడతాడు. కాబట్టి మనము విశ్వాసముతో ఉండాలి. ప్రభు పిలిచాడు, ఏమని? తోమా ఇట్రా అన్నాడు. ఇటు రమ్మంటే యేసయ్యని చూసిన వెంటనే తోమా వెళ్ళాడా? అస్సలు వెళ్ళలేదు, చూడను కూడా చూడలేదు. ప్రభు వైపు ఇలా చూసి, ప్రభువా, నా దేవా, నేను పొరపాటున అన్నానయ్యా, నాకు తెలియకన్నా, నీ శక్తిని నేను ఇప్పుడు చూస్తున్నాను అన్నవాడు సముద్రాలు, దేశాలు దాటి భారతదేశం వచ్చాడు. మద్రాసు పట్టణంలో ప్రభు కొరకు హతసాక్షిగా అయ్యే వరకు ప్రభు సువార్తను ప్రకటించాడు. అందుకనే ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కేరళలో ప్రాంతంలో సువార్త వ్యాపించింది. మన భారతదేశంలో ప్రభు కృప ఎంత గొప్పదంటే, మనం విశ్వాసం లేని వారమైనా యేసయ్య ఏం చేస్తున్నాడు? మనకు విశ్వాసాన్ని నింపుతున్నాడు. మనం విశ్వాసం లేని వారమైనా యేసయ్య విశ్వాసాన్ని నింపుతున్నాడు. ఎందుకంటే ఆయన కొరకు బతకాలని, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలని, ఆయన సువార్తను ప్రకటించాలి. ఇదిగో తోమాకు విశ్వాసం ఇచ్చాడు. ఆ తర్వాత మనము 21వ అధ్యాయంలో యోహాను సువార్త, ఇక్కడే 21వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, యేసు మృతుల్లోని లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమనేది ఇది మూడవసారి ఆయన మూడవసారి ప్రత్యక్షమవుతూ ఎవరికి కనబడ్డాడంటే అక్కడున్న శిష్యులందరికీ సహవాసములో దృఢపరిచాడు. ఏమిచ్చాడు? ఆయన రొట్టె ఇచ్చి, ఆహారం ఇచ్చి వారికి పంచిపెట్టాడు. నేను భూతం అనుకున్నారా? నాకు ఇవ్వండి రొట్టె, నేను తింటాను, నేను మీతో పాటు ఉంటాను అని చెప్పి వారితో పాటు సహవాసం చేశాడు. ఇదిగో ఇప్పుడు తిన్న రొట్టె, ఇక నేను తండ్రితో మీరు పరలోకంలో చేరే వరకు ఇంకా నేను తినను అని చెప్పాడు ఆయన. చూసారా? సహవాసం చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మన మధ్య ప్రత్యక్షమైన దేవుడు మనతో ఏం చేస్తున్నాడు? సహవాసం చేస్తున్నాడు. యేసయ్యతో సహవాసం చేయాలి. మనం యేసయ్యతో సహవాసం చేస్తే లోకములో మనకు జయం కలుగుతుంది. సాతాను వెంబడి జారిపోతే యేసు ప్రభు దుఃఖపడతాడు. వారు సహవాసంలో దృఢంగా ఉండాలని యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు. సహవాసంలో దృఢంగా ఉండాలని యేసయ్య వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆఖరి మాట నేను గుర్తు చేస్తాను. మన సమయాభావాన్ని బట్టి మనం ముందుకు వెళుతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, గాని కొందరు సందేహించిరి. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలోని కొండ దగ్గర శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. గలిలయలోని కొండ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఏమండి? వారు సందేహపడుతున్నారు. వారి సందేహము తీర్చడానికి. ఆ తర్వాత 18-19 వచనాలు, యేసు వారి యొద్దకు వెళ్ళి యేసు వారి యొద్దకు అని చెప్పాడు ఆయన. సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఆయన చెప్పాడు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమునకు వారి బాప్తిస్మం ఇవ్వండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అవును, యేసు ప్రభువు వారికి ఒక ఆజ్ఞ ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యాడు. సువార్త ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చెయ్యండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చడానికి ప్రత్యక్షమయ్యాడు.
యేసుక్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షత మనం చూస్తున్నాం. సువార్త ప్రకటించడానికి దేవుడు ప్రత్యక్షమై వారికి కనబడ్డాడు. 40 దినాల పాటు ఆయన వారికి కనబడ్డాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఈరోజు మనకు వాక్యం ద్వారా ప్రత్యక్షమై మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించే విషయం మీరు మర్చిపోవద్దు. సువార్త ప్రకటించే విషయాన్ని మీరు విడిచిపెట్టదు. మీరు సువార్తను ప్రకటించాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము నడుము బిగిస్తాం, మన ప్రభువుని మగ్దలేని మరియ వలె ప్రేమిద్దాం, ప్రభు సహవాసంలో ఉందాం. సొలోమి యాకోబు తల్లి అయిన మరియ వలె ఆయనను వెంబడిద్దాం. ప్రభువు మనలను బలపరుస్తాడు. ఎమ్మాయిము గ్రామమునకు వెళ్ళుచున్న ఆ ఇద్దరి వలె ఆయనను గురించి సంభాషణ చేద్దాం. ఆయన సహవాసములో ముందుకు సాగుదాం. బలహీనపడిన పేతురు వలె కాకుండా ప్రభు బలాన్ని పొందుచు ముందుకు వెళదాం. ధైర్యం లేని శిష్యుల వలె కాకుండా ధైర్యంగా ముందుకు వెళదాం. మన ప్రభువే ధైర్యం ఇచ్చేవాడని. విశ్వాసము లేని తోమా వలె సన్నగిల్లి పడిపోకుండా, ప్రభువా నాకు విశ్వాసమును అభివృద్ధి పొందించమని ప్రార్థన చేద్దాం. ఇదిగో గలిలయ కొండ దగ్గర ఆయన ఇచ్చిన ఆజ్ఞను గుర్తుపెట్టుకుందాం. సువార్తను ప్రకటించడానికి మనం ముందుకు సాగి వెళదాం. చాలా విషయాలు ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రికలో 15:7 కూడా 500 మంది ప్రజలకు ఆయన కనబడినట్టుగా భక్తుడు చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో 3-11 చదివితే, ఓ గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం వైపు తేరు చూస్తున్నాడు? ఆకాశమునకు వెళ్ళిపోయినా ఈ యేసే మరలా తిరిగి వస్తాడు. విశ్వాసాన్ని విడిచిపెట్టడు. 40 దినాలు కనబడ్డాడు. 40 సంవత్సరాలు ఇస్రాయల్ని నడిపించిన వాడు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకు కనబడి దృఢపరిచాడు. మనను కూడా దృఢపరుస్తున్నాడు. ఈవేళ ఆయన పునరుత్థానం నిశ్చయమైనది. అనేకమైన సాక్షులు మన ఎదుట కనబడుతున్నాడు. ఖాళీ సమాధి కూడా మరొక సాక్ష్యం. కాబట్టి పునరుద్ధానుడైన ప్రభువు మనను ఆయన బలముతో మనను ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. కాబట్టి ఆయన బలాన్ని కలిగి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఈ లోకంలో ముందుకు సాగుదాం. అలాగూ చేయుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపైన దేవ, పూజనీయుడైన తండ్రి, మీకు స్తోత్రములు. మీ ధైర్యం, మీ విశ్వాసం, మీ శక్తి మాకు అనుగ్రహించండి. అధైర్యపడకుండా, అవిశ్వాసములో పడిపోకుండా, ప్రభువా దుఃఖములో మునిగిపోకుండా మీ వైపు చూసి ఏలియా వంటి మీ వంటి ఆత్మను మేము కలిగి ధైర్యముగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ఈ పునరుత్థానపు కూడికలో మాకు మీరిచ్చిన సాక్ష్యమును బట్టి మీకు స్తోత్రములు. గొప్ప సాక్షులకు మీరు కనబడ్డారు ప్రభువా. సాక్ష్యము లేకుండా మీరు చేయలేదు, అందుకు స్తోత్రములు. మాతో ఉండి మమ్మల్ని నడిపించి మాతో మాట్లాడినందుకు వందనాలు. మరలా ముందున్న ప్రయాణం పరిచర్య కొరకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.